ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్లో ఏం చేసింది, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్లు లేదా 2G ఎక్విప్మెంట్లను కూడా జాగ్రత్తగా వాడేసి బాంబుల కింద పేల్చింది. పేజర్లా, వాకీ టాకీలు ఎట్లా. అలాగే పవర్ని అడ్డుపెట్టి అల్లకల్లోలాలు కూడా సృష్టించవచ్చు. ఇది ఏనాడో చైనా అమెరికాలు వేస్తున్నటువంటి స్కెచ్. అది భారతదేశం కూడా కనిపెట్టింది, నరేంద్ర మోడీ సర్కార్ కూడా కనిపెట్టింది. అందుకనే దానికి ముందుగానే ఆల్టర్నేటివ్ ప్లాన్ చేసుకొచ్చింది. మన దేశంలో పవర్ గ్రిడ్లకి సైబర్ దాడుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ముంబైలో పవర్ గ్రిడ్ పనితీరులో అప్పట్లో వచ్చినటువంటి వ్యవహారం ఒకసారి గుర్తు తెచ్చుకుంటున్న ఆ వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి అది సైబర్ అటాక్ జరిగింది అన్నటువంటిది చీకట్లు కమ్ముకున్నటువంటి సందర్భం. దీనికి సైబర్ దాడే కారణం కావచ్చన్న అనుమానాల నేపథ్యంలో విద్యుత్ వ్యవస్థను సైబర్ దాడి నుంచి కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత మీద పవర్ ఐలాండ్ సిస్టమ్ని ఏర్పాటు చేయాలని కేంద్రం అప్పుడే నిర్ణయం తీసుకుంది. కంప్యూటర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్ CSIRTని ఏర్పాటు చేయాలని భావించింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ CEA ఆధ్వర్యంలో వివిధ ప్రైవేట్ సంస్థల శిక్షణ పొందిన సైబర్ ఇంటర్నెట్ నిపుణులు ఈ బృందంలో ఉంటారు. ఇటువంటి నిర్ణయాలకు చట్టబద్ధత కల్పిస్తూ CEA తాజాగా విద్యుత్ రంగంలో సైబర్ సెక్యూరిటీ మీద కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, ప్రసార సంస్థల్లో చేపట్టాల్సిన చర్యల మీద డ్రాఫ్ట్ నివేదిక తయారు చేసి సెప్టెంబర్ 10 వరకు ఈ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ మీద దేశవ్యాప్తంగా ఎవరైనా అభ్యంతరాలు ఉంటే చూస్తారు, ఆ పైన అమల్లోకి తెస్తారు. మన దేశంలో నార్దర్న్, వెస్ట్రన్, సదరన్, ఈస్టర్న్, నార్త్ ఈస్టర్న్ అనే 5 ప్రాంతీయ పవర్ గ్రిడ్లోనే వీటన్నింటినీ వన్ నేషన్ వన్ గ్రిడ్ కార్యక్రమం బాగా సెంట్రల్ గ్రిడ్కి అనుసంధానించారు. ఈ గ్రిడ్ల కార్యకలాపాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిధిలో జరుగుతుంటాయి. ఇంత పెద్ద గ్రిడ్కి సంబంధించినటువంటి సమాచార వ్యవస్థను శత్రువులు చేజిక్కించుకుంటే దేశం మొత్తం చీకటైపోతుంది. ఈ నేపథ్యంలో పవర్ గ్రిడ్ వంటి మౌలిక సదుపాయాల మీద సైబర్ ఉగ్రదాడులను ఎదుర్కోవడానికి పవర్ ఐలాండ్ సిస్టమ్ని ఏర్పాటు చేయాలని CEA ప్రతిపాదించింది. పవర్ ఐలాండ్ సిస్టమ్ అనేది విద్యుత్ వ్యవస్థలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం. గ్రిడ్లో ఏదైనా అంతరాయం ఏర్పడితే విద్యుత్ వ్యవస్థను వెంటనే దాని నుంచి వేరు చేయడానికి పవర్ ఐలాండ్ సిస్టమ్ అంటారు. దీని మూలంగా పవర్ గ్రిడ్లు కుప్పకూలకుండా నియంత్రించవచ్చు. అదేవిధంగా రాష్ట్ర విద్యుత్ రంగంలో ఖచ్చితంగా చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ నియమించాలి. ఆఫీసర్ భారత పౌరసత్వం కలిగి ఉండాలి. వాళ్ళు సంస్థ ఉన్నతాధికారికి మాత్రమే జవాబుదారీగా ఉండాలి. అలాగే ప్రతి విద్యుత్ సంస్థ సైబర్ క్రైసిస్ మేనేజ్మెంట్ ప్లాన్ని అభివృద్ధి చేసుకోవాలి. విద్యుత్ రంగంలోని కంప్యూటర్లు, సాఫ్ట్వేర్లు హ్యాకింగ్లు గురి కాకుండా అడ్వాన్స్డ్ ఫైర్ వాల్స్, డిటెక్షన్ సిస్టమ్, ప్రివెన్షన్ సిస్టమ్లను తయారు చేయాలి. ట్రస్టెడ్ వెండర్ సిస్టమ్ను కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇది థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ద్వారా మాల్వేర్ కంప్యూటర్లో ప్రవేశించకుండా అడ్డుకోవాలి. వీటన్నిటి మీద IT టెక్నాలజీ విభాగాల్లో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి.